హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ అండి, ఇలా స్లైసెస్ తీసేసుకున్నాను, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బీట్రూట్ తురుము, కొద్దిగా బీన్స్, క్యాబేజీ. చూడండి, క్యాబేజీని కూడా ఇలా ఎంత చిన్నగా తురుముకున్నాను నేను. అలానే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, చాట్ మసాలా, కారం, అలానే గరం మసాలా అండి. కొద్దిగా కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా చిట్పట్లాడుతున్నాయండి. ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. అన్నీ బాగా కుక్ అవుతాయి. మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇది కుక్ అయ్యేంత వరకు మనము నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని దీని మీద ఒక్కొక్క స్లైసెస్ని వేసేసుకొని దీన్ని అయితే రోస్ట్ చేసేసుకుందామండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా రెండు వైపులా మనము రోస్ట్ అయితే చేసేసుకుందాము. మన ఇష్టం అండి, ఆయిల్ అయినా వేసి రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నెయ్యి వేసైనా రోస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రెండు వైపులా బ్రెడ్ని అయితే మనము వేయించేసి పక్కన పెట్టేసుకుందాము. అన్నింటినీ ఇలానే రోస్ట్ చేసేసుకుందాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఇందులోకి మనము చాట్ మసాలా, కారం, కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాము. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. అన్నింటిని బాగా మిక్స్ చేసేసి స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఈ బ్రెడ్ని మనం ఒకవైపే కాల్చుకున్నాం, ఇంకొక వైపు కాల్చుకోలేదు. చూడండి, వీటిని కూడా ఇప్పుడు మనము ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని దీని మీద అయితే వేసేసుకుందాం. ఇలానే రోస్ట్ అయితే పై మధ్యలోకి రావాలండి. కాల్చుకున్న భాగాన్ని మనము లోపల పక్కన వేసేసుకుందాము. ఇలా అన్నీ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా మనమైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. వీటిని ఒక్కొక్కటిగా రెండు పక్కల కాల్చుకుందాం. మరి అండి, రెండు వైపులా ఇలా కాల్చుకుందామండి. మనము వీటిని పక్కకు తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి వెజిటేబుల్ టోస్ట్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.